చావు లేదండి. అలాగే మా రఘుబాబు కూడా ఎప్పుడు పాత తరం వెళ్ళిపోయినా కొత్త తరం వచ్చినా ఎన్ని తరాలు మారినా ఆ కళాకారులు అందరిలో కూడా రఘుబాబు బతికే ఉంటాడని విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాంజలి, ఈరోజు నేను నా పుట్టింటికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి కారణం కూడా చెప్తానండి. నేను నా భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో ఒక వారం రోజుల్లో పరుచూరి రఘుబాబు పరిషత్తు ఉంది. ఆ పరిషత్తులో నావి 2 నాటకాలు, ఒక నాటిక ఉన్నాయి. నేను రాలేని పరిస్థితి, ఆయన చనిపోయి వారమే అయింది, నేను రాలేను అని చెప్పి కబురు పెట్టాను. అప్పుడు నాకు గురువుగారు ఫోన్ చేయించారు. జలదంకి సుధాకర్ గారు ఫోన్, నాటిక క్యాన్సిల్ అయితే పరిషత్తుకి బాగుండదమ్మా, నువ్వు తప్పకుండా రావాలి, గురువుగారు చెప్పారు అని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు, నువ్వు రామ్మాయి తప్పకుండా అని చెప్పారు. సరే గురువుగారు వస్తాను. భర్త చచ్చిపోయిన ఆడదాన్ని, పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆడదాన్ని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి చీరా సారీ పెట్టి పంపిస్తారు కదా, అలా వస్తాను, నా పుట్టిల్లు అని చెప్పి నేను వచ్చానండి. వచ్చి ఆ 2 నాటికలు రవీంద్ర భారతిలో వేశాను. అలా ఇది నా పుట్టిల్లు. తర్వాత నన్ను సినిమాల్లో చాలా ఎంకరేజ్ చేశాను. నాటక రంగంలో చాలా సేవ చేశాను. ఇదిగో సినిమా అవకాశం నీకు వచ్చింది, చెయ్యి అని శ్రీరాముడయ్య, యమజాతకుడు, చాలా సినిమాలు నాకు చెప్పారండి. వాళ్ళు సొంతంగా తీసిన సీరియల్లో కూడా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. నన్ను అలా ప్రతి క్షణం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నిజంగా ఒక పుట్టింటి అండగా నాకు ఉన్నారు. ఇక ఈరోజు చూసిన నాటకాలు అంటే గుండె తడి అవుతుంది. మనందరి జీవితాల్లోనూ అలాంటి కష్టాలు, అలాంటి బాధలు, అలాంటి ఎమోషన్స్ ఉంటాయి. అటువంటి నాటకాలు చూసినప్పుడు మనసు చలిస్తుంది. మంచి నాటకాలు వచ్చినాయి. నేను నాటక రంగానికి చాలా దూరంగా ఉన్నా కానీ నన్ను గుర్తుపెట్టుకుని నన్ను పిలిచి ఈరోజు నాకు ఈ సత్కారాన్ని చేసినందుకు నేను సర్వదా ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను గురువుగారు. పరుచూరి రఘుబాబు స్మారక పరిషత్ అని చెప్పి ఆ బిడ్డని మన నటులందరి, మన సమాజాలందరి నోళ్ళల్లో నిత్యం ఆ పేరు నానేలాగా చేసి ఆ బాబుని చిరంజీవిని చేసుకున్నారు. ఈరోజు అలాగే విజయలక్ష్మి గారి పేరుని కూడా ఆ పాప కూతురు, ఆ తల్లి పేరు మీద ఆ కూతురు, ఆ అల్లుడు, ఆ కుటుంబం, ఇదంతా ఒక కుటుంబం ఫంక్షన్ లాగా చేసి ఇలాగా ఒక్కొక్క నటిని పిలిచి, ఒక నటుని పిలిచి సత్కరించడం, వాళ్ళని చిరస్మరణీయులు చేస్తున్నారు. మనం ఎప్పటికీ సదా వాళ్ళని గుర్తుంచుకునే ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాటకాన్ని ఇంత అంటే వాళ్ళకి అవసరం లేదు, ఇంత సమయాన్ని వెచ్చించి ఆరోగ్యాన్ని లెక్క చేయక ఈ ఎండల్లో, ఈ ఉక్కలో ఇంత బాధపడుతూ ఎందుకు చేస్తున్నారంటే నాటకం మీద